ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 9వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా గురుడు రుజుమార్గమందు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు వక్రించి మిథున రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, శనేశ్వరుడు, బుధుని యొక్క సంచారము, మీనమందు శుక్ర రాహుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నిజానికి 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు కుజుడు రాశ్యాధిపతి ఉపచయ స్థానమందు అనుకూలంగా ఉండడం, లాభస్థానమందు రవి, బుధ, శనేశ్వరులు అనుకూలంగా ఉండడం, ఈ వారం చంద్రబలంతో ప్రారంభమవుతూ ఉండడం వెరసి గోచారవశాత్తు 9 గ్రహాలలో 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి వస్తూ ఉన్నాయి. కేవలం రాహు 12వ భావమందు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. శుక్రుడు కూడా వ్యయభావంలో ఉండడం వల్ల పెద్ద దోషమేమీ కాదు. అంటే చూసుకున్నప్పుడు గోచార పరంగా ఉండవలసినటువంటి అంత బలము కూడా ఈ వారం మేషరాశి వారికి ఉన్నది. తత్ఫలితంగా ఈ వారంలో తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము చాలా దిగ్విజయంగా సాగుతుంది. అంతేగాక ఈ వారంలో వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేగాక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు ఏవైతే మీరు చేద్దామని గత కొద్ది కాలంగా అనుకుంటూ ఉన్నారో దానికి ఇది సరైనటువంటి సమయం. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే వ్యాపార విస్తరణకి, ఉద్యోగ మార్పుకి, లేదా వివాహాది శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలపై నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఇష్టమైనటువంటి వ్యక్తులకి మీ తాలూకు ఇష్టాన్ని వారికి వ్యక్తపరచడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే జీవితంలో కొన్ని మైలురాళ్లుగా చెప్పుకుంటామో వాటిని సాధించడానికి, అంటే ఆ మైలురాయిని దాటడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా మంచిగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది, మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. మానసిక ఉత్తేజాన్ని, అలాగే ఆత్మస్థైర్యాన్ని కూడా ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఇస్తుంది. అనగా ఇక్కడ కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు కానీ మీరు చేసే ప్రతిదానికి కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి చక్కగా ఈ గ్రహస్థితి మీరు వినియోగించుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించండి. అలాగే ఎవరికైనా ఈ ఫలితాలు రావట్లేదండి మేషరాశి వారికి అంటే వారికి సంబంధించిన దశాంతర దశల్లో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.